మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ జటాధరం. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. వామ్మో, మంచి పాయింట్ పెట్టుకొని ఇలా తీసారేంటండి సినిమా. ఈ సినిమాకి హెడ్ఏక్ కాదు కానీ నిద్ర అయితే డ్యామ్ షూర్ వస్తుంది. చాలా డిసప్పాయింటెడ్ అండి, ఎందుకంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ పెట్టుకొని కూడా స్లోగా లేజీగా తీసినట్టు అనిపించింది సినిమా. సినిమాలో ఒక్క హై మూమెంట్ కూడా ఉండదు. నాకు అదేంటో అస్సలు అర్థం కాలేదు. అది ఎక్కడో దగ్గర అంటే అక్కడ పొటెన్షియల్ ఉంటుంది, కానీ స్టిల్ దాన్ని చాలా 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 లోగా చూపిస్తారు. అదేమన్నా రియలిస్టిక్గా చూపిస్తున్నారంటే కాదు కదా. మీరు అంత సూపర్ న్యాచురల్, అంత ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేసుకున్నప్పుడు హై ఉండాలి కదా. హై అస్సలు ఉండదండి. సినిమా ఫ్లాట్గా వాటర్ లాగా అయిపోతుంది అనమాట. ఎటువంటి మసాలా స్పైస్ ఏం లేకుండా చాలా బోర్ కొట్టేస్తుంది. కొన్ని సీన్స్ ఇబ్బంది పడిపోతాం కూడా. సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మంచి కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. విజువల్స్ కొన్ని చోట్ల చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగా వర్కౌట్ అయింది కొన్ని చోట్ల. అంతే అండి. ఇంకా మిగతా అంతా టార్చర్ లాగా అనిపించింది. అంటే ఆ టార్చర్ ఎలాంటిదంటే మీ బ్రెయిన్ని హర్ట్ చేసే టార్చర్ కాదు ఇది. ఎలాంటి టార్చర్ అంటే అక్కడ పొటెన్షియల్ ఉండి కూడా తెలియనప్పుడు మీలోంచి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది కదా, అలాంటి టార్చర్ అనమాట. సినిమా చూస్తున్నంతసేపు నాకెందుకో కాస్టింగ్ చాలా రాంగ్గా చేశారనిపించింది. సోనాక్షి సిన్హా గారు చూడడానికి బాగానే ఉన్నారు, కానీ తను ఒక విధమైన యాక్టింగ్ చేస్తారు పళ్ళతోటి. అండ్ దాంతోపాటు తను స్మైల్ చేసినప్పుడు అది అంత సీరియస్ సిచ్యువేషన్లో కామెడీగా ఫ్రెండ్స్ ఎవరో సెటర్ వేస్తే నవ్వినట్టు నవ్వుతుంటుంది. సో అస్సలు వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. సుధీర్ బాబు గారు అసలు యాక్టింగ్కి తనకి స్కోపే లేదు. ఆ ఉన్న క్యారెక్టర్ కూడా ఒకటే సింగిల్ ఎక్స్ప్రెషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాంతోపాటు హీరోయిన్ క్యారెక్టర్ అండి చాలా చాలా బ్యాడ్ చాయిస్ అని చెప్పొచ్చు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్యారెక్టర్ రైటింగ్ చాలా బ్యాడ్గా ఉంది. ఇంకా హీరోయిన్ కి మధ్యలో ఉండే ఆ ఫ్లర్టింగ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ అండ్ ఆ సీన్స్కి అయితే వామ్మో చాలా ఇబ్బంది వేసింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుంటే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చాలా బ్యాడ్గా ఉంది, కొన్ని చోట్ల ఏదో సర్దేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా బీజిఎం ఇది చాలా వర్క్ చేయాల్సిందండి. ఎందుకంటే ఆ సీన్స్కి అట్లీస్ట్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి ఆ బీజిఎంతోనైనా ఆ ఊపు తీసుకురావచ్చు, కానీ అసలు చాలా డిసప్పాయింటింగ్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా నెక్స్ట్ ఎడిటింగ్ అండి. అసలు మీరు సగం సినిమాలు అయిపోయచ్చు. యాక్చువల్లీ చాలా షార్ట్గా చేసేయచ్చు, 1.5 hours అవర్లో ఫినిష్ చేసేయచ్చు. 2 hours అనవసరం అసలు ఈ సినిమాకి. దయ్యాల్ని నమ్మనోడు లాస్ట్కి నమ్మాల్సి రావడం ఏమోనండి, స్పాయిలర్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. సో చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. సరే, మన అందరికి అలవాటు పడిపోయినట్టు ఇంటర్వెల్ దగ్గర నెక్స్ట్ హాఫ్ మనం ఎందుకు చూడాలి అని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి కదా, అలా ఏముండదు. సో ఇంటర్వెల్ నుంచి వెళ్ళిపోండి అని లైట్గా హింట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే సినిమా నచ్చలేదు. బ్లడ్ ఉంటుంది, వైలెన్స్ కూడా ఉంది. సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు జాగ్రత్త. బ్యాడ్ లాంగ్వేజ్ లేదు. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.